ఇంట్లో చక్కగా నెయ్యిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఎక్కువగా అమ్మ దగ్గర నుంచి నెయ్యి తెచ్చుకుంటాను. నాకు నెయ్యి యూస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళలేను ఈసారి అనుకున్న టైంలో ఇలా పాల మీద నుంచి మీగడను తీసి ఒక నెల రోజుల పాటు సపరేట్ చేసి స్టోర్ చేసుకుంటా. దీన్ని మిక్సీ జార్ లో యాడ్ చేసి కొంచెం వాటర్ పోసి మిక్సీలో వేసి పల్స్ మోడ్ లో కనుక మనం తిప్పుకుంటే చక్కగా మనకు బటర్ అనేది తయారైపోతుంది. ఈ బటర్ ను 3 టైమ్స్ శుభ్రంగా నీటితోటి కడిగేసుకోవాలి. అప్పుడే స్మెల్ లేకుండా నీట్ గా ఉంటుంది. బటర్ ను 2 బౌల్స్ పెట్టుకునేసి నేను చక్కగా ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను. బటర్ మొత్తాన్ని క్లీన్ చేసుకున్న బటర్ మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొనేసి దీన్ని కరిగించుకోవటం. నెయ్యిని కరిగించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి మనకు కొంచెం కలర్ చేంజ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి మెంతులను అలానే ఒక తమలపాకును వేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ రెండు చాలా బాగుంటది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసుకునేసి నెయ్యిని చక్కగా కొంచెం చల్లారాక 8 కంటైనర్ ఉన్న బాక్స్ లోకి సర్వ్ చేసుకోండి. చల్లారాక నెయ్యి ఇలా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.